జై తెలంగాణ. నా పేరు గంగా భవాని. నేను తెలంగాణ ఉద్యమ నాయకురాలను. నేను టీఆర్ఎస్లో ఒక 20 ఏళ్ళ నుండి ఉంటున్నా. తెలంగాణ కోసము తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన. అలాగే తెలంగాణ వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ 10 ఏళ్ళు వచ్చినా కూడా మా ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఏమి చేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ జనగామ జిల్లా ఉద్యమం కోసము చేసిన, మెడికల్ కళాశాల కోసము ఉద్యమం చేసిన. ప్రతి ఉద్యమంలో ముందున్నాం కానీ, ఉద్యమం చేసుట్లో ముందున్నాం కానీ మాకు ఏమి న్యాయం చేస్తలేరు. ఎవ్వరు వచ్చినా కూడా ఇన్నేళ్ళు కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే వారికి మమ్మల్ని పట్టించుకోకుండా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎక్కడ నుండో వచ్చినా వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు, పైసలకి అమ్ముకుంటున్నారు. కానీ మేము కష్టపడడానికి కార్యకర్తలు అవసరం ఉన్నది, కానీ ఉద్యమాలు చేయడానికి అవసరం ఉన్నది. మా జీవితాలు పణంగా పెట్టి ఉద్యమాలు చేసి కష్టపడి మా జీవితమే ఆగం చేసుకున్నాము. అలాంటిది ఇవాళ ఎలక్షన్లు వస్తే టికెట్లు వచ్చే వరకు ఆ టికెట్లను నమ్ముకొని ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కాదు కాబట్టి వేరే వార్డు నుండి వచ్చిన అభ్యర్థులకు, పార్టీల మారిన వాళ్ళకి, స్వార్థ రాజకీయాలు చేసే వాళ్ళకి టికెట్లు అమ్ముకొని మాకు అన్యాయం చేసిండు. ఇప్పుడు మాకు టికెట్ ఇవ్వలేదు, డబ్బులు లేవని చెప్పి అడిగితే డబ్బులు లేవు మీకు అని చెప్పి మమ్మల్ని ఇట్లా అంటున్నాడు. మరి డబ్బులు ఉంటేనే పార్టీలో పని చేయాలా, లేకపోతే డబ్బులు లేకపోతే పార్టీలో పని చేయొద్దా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి ఈ మాట చెప్పలేదే. మేము కష్టపడ్డాము, కూలీ చేసుకుంటూ, ఇంట్లో పోషణ చేసుకుంటూ, పిల్లలను చదువుకుంటూ ఉద్యమంలో తిరిగినాము. అలాంటిది ఇవాళ పదవులని వచ్చేవారికి, ఎలక్షన్లని వచ్చేవారికి మాకు మాత్రం అన్యాయం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కాదు కాబట్టి మాకు ఇవాళ అన్యాయం జరిగింది. అదే బయట నుండి వచ్చిన ఆయన కాబట్టి మాకు అన్యాయం చేసిండు. ఇవాళ డబ్బులున్న వాళ్ళకు టికెట్లు అమ్ముకొని, కండువలు మార్చుకొని స్వార్థం కోసము రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు, బీఫామ్లు ఇచ్చిండ్రు. ఇవాళ నేను అడిగితే నాకు పైసలు లేవని నాకు చిన్న చూపుగా చూస్తుండ్రు. నేను ఒక ఒంటరి మహిళను. నేను ఇన్నేళ్ళ నుండి నేను రాజకీయంలో ఇంత ఉద్యమాలలో తిరిగితే నన్ను పట్టించుకోలేదు. కనీసం ఒక మాట కూడా పిలిచి చెప్పకుండా అభ్యర్థిని ఎంపిక చేసినారు. నేను అడిగితే నీకు ఏమి ఉన్నది అని, చూస్తాం చేస్తామని అట్లా ఇట్లా అని బెదిరిస్తున్నారు నన్ను. అందరూ బెదిరిస్తున్నారు. నాకు ఒక్క ఒంటరి ఆడ మనిషిని కాబట్టి నాకు భయంగా ఉన్నది. ఇంకోటి ఏంటిదంటే పార్టీలో పైసలు ఉన్నోళ్ళే తిరుగుండి. దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నా, పైసలు ఉంటేనే పార్టీలో తిరుగుండి, లేకపోతే తిరగకండి. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటుండ్రు. అదొక్కటి గ్రహించుండ్రి. నాకు ఈరోజు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నా 6వ వార్డు బీఆర్ఎస్ రెబల్గా నిలబడి నా గుర్తు బ్యాటు గుర్తు అందరూ, నా వార్డు ప్రజలందరూ నేను ఇన్నేళ్ల నుండి తిరిగినా నాకు టికెట్ ఇవ్వలేదని, ఈసారి కూడా అన్యాయం జరిగిందని అంటున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. అందరినీ ఒక్కటే వేడుకుంటున్నాను, నా 6వ వార్డు ప్రజలని నాకు ఈసారి అవకాశం ఇస్తే నేను 6వ వార్డుని అభివృద్ధి చేసి చూపిస్తా. ఇట్లాంటి స్వార్థ రాజకీయాలు వస్తే, అలాంటి వాళ్ళను నాయకులు వస్తే మాత్రము గట్టిగా నిలదీసి అడగండి. ఓట్లప్పుడే వస్తారు, పనులు చేయరు. స్వచ్ఛందంగా నేను మీ ముందుకు వస్తున్నా, మీకు పని చేసి పెడతా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ ఇంటి ఆడపడుచుగా వస్తున్నా, అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. మీరు ఏదైనా చేయండి, కానీ ఓటును మాత్రము ఒక కరెక్ట్ పర్సన్ ఎన్నుకొని మీరు ఓటేసి మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా. ఇంకోటి, మనం ఎప్పుడైతే మన స్థానిక ఎమ్మెల్యేని వాళ్ళకు చూసి మనం గెలిపించుకుంటేనే మనకు న్యాయం జరుగుతుందని అర్థమైంది. ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు మేము తిరిగి గెలిపించుకుంటే ఇవాళ మేమే అక్కడ రాకుండా అయిపోయిందంటే చాలా బాధేస్తున్నది. అంటే డబ్బు ఉండాలి కానీ మనుషులు అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. నేను ఒకటే వేడుకుంటున్నా, దయచేసి అలాంటి రాజకీయ నాయకులను మీ ఇంటికి వస్తే మాత్రము గట్టిగా అడగండి, తరిమి కొట్టండి. అందులో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంత అద్మానం అయితే ఎక్కడా లేదు. 20 ఇయర్స్ నుండి నేను కష్టపడితే ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, కానీ నాకు ఇంతవరకు ఒక్క అవకాశం ఇవ్వలేదు. ఇల్లు లేదు, ఏది లేదు. పిల్లలను వదిలిపెట్టి నేను ఎంతో కష్టపడి నా పిల్లల కోసము కష్టపడి నేను పార్టీకి పనిచేస్తే ఇవాళ నాకు అన్యాయం చేసిండ్రు. నేను అన్యాయం అయిపోయినా ఆ పార్టీని నమ్ముకొని దయచేసి బీఆర్ఎస్ పార్టీకి ఎవ్వరు ఓటు వేయకుండ్రి, అంతే నేను కోరుకునేది.
బీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అయినా ఎవ్వరు ఏ పార్టీ అయినా సరే స్వతంత్రంగా మీకు సేవ చేస్తానే వచ్చే నాయకుడిని ఎన్నుకొని మీరు పని చేయించుకోవాలని జనగామ పట్టణ ప్రజలందరికీ వేడుకుంటున్నా. ఎవరైతే కరెక్ట్గా పర్సన్ ఉంటారో వాళ్ళని ఎన్నుకొని మీరు ఓటేసి గెలిపించండి. వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు టికెట్లు కొనుక్కొని మీ దగ్గరకు వస్తారు పార్టీల తరఫున. దయచేసి అలాంటి వాళ్ళని ఎన్నుకోకండి. స్వచ్ఛందంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఇట్లా రెబల్గా వచ్చి మీకు న్యాయంగా పని చేస్తా అని చెప్పిన వాళ్ళని ఎన్నుకొని మీ మన జనగామ అభివృద్ధికి పాటుపడదాము. ప్రతి ఒక్క వార్డు అభివృద్ధి చెందుతుంది. అసంటి వాళ్ళనే ఎన్నుకోండి. అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా.